ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఎంత బాగున్నారు? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవుని మహాకృప, దేవుడు మనల్ని మన కుటుంబాలని చక్కగా సంరక్షిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సరే, ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము తీసుకోండి అందరూ కూడా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో 5వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. 5వ వచనంలో ఈలాగు వ్రాయబడి ఉంది: నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును అని ఇశ్రాయేలులతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలులందరికీ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశం నా మిమ్మల్ని కూడా స్వాధీనం చేస్తాను, మీ స్వాధీనంలోకి ఆ దేశం వచ్చేస్తుంది. అంత మాత్రమే కాదు, మీకు నేను మేలు చేస్తాను అని వాగ్దానం చేస్తూ, నీ పితరుల కంటే కూడా నిన్ను విస్తరింపజేస్తాను. నిన్ను అంటే అక్కడ ఇశ్రాయేలులు అనమాట. ఇశ్రాయేలులందరితో దేవుడు చెబుతున్న మాట, మిమ్మల్ని నేను విస్తరింపజేస్తాను, మీరు ఇలాగే ఉండిపోరు, మీరు ఒంటిగా ఉండిపోరు, మిమ్మల్ని ఇంకా 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 డెవలప్ చేస్తాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మనసు ఏంటి అంటే, మనం ఇంకా విస్తరింప చేయబడాలని, మనం ఇంకా అభివృద్ధిలోకి రావాలని. చాలాసార్లు మనం అనుకుంటాం, మేము ఏం చేసినా అభివృద్ధి రావటం లేదు, అసలు మా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదు అని చాలాసార్లు వాపోతూ ఉంటాం. దానికి కారణం దేవుడు కాదు, కానీ మనం కష్టపడేటప్పుడు లేకపోతే పని చేసేటప్పుడు దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే మన జీవితాల్లో మన అభివృద్ధిని, అలాగే ఫలితాన్ని, విస్తరణను మనం చూడగలం. ఆల్రెడీ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలోనే ఆయన చెప్పారు. ఏమనంటే, మీరు ఫలించి, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగ ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేశారు. మీరు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలని దేవుడు ముందుగానే చెప్పాడు. కానీ చాలాసార్లు ఫలించడానికి బదులుగా, విస్తరించడానికి బదులుగా చాలాసార్లు ఇశ్రాయేలుల జనాన్ని దేవుడే చాలాసార్లు కుదించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు, ఇశ్రాయేలుల దేవుని మాట సరిగ్గా వినకపోవడం వల్ల. అదే అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం చూస్తే 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. 9వ వచనం 10వ వచనం కూడా చదివితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అసలు మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకుంటాను, నీ భూమి పంట విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాను, నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాను, నీ శత్రువులందరూ కూడా నీ మీదకి రాకుండా నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయంటే, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, నీ దేవుడైన యెహోవా మాట వింటే నువ్వు పలానా విషయంలో దీవించబడతావు, పలానా విషయంలో దీవించబడతావు. అదే వినకపోతే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో శాపాలు కూడా అలాగే వస్తాయని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు ఆశ ఏంటి అంటే, మనందరం కూడా దేవుని పిల్లలముగా, ఆ రోజు ఇశ్రాయేలులైతే ఈ రోజున విశ్వాసులముగా
మనం కూడా దేవుడి దగ్గరకు వచ్చేసాం కదా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని కూడా విస్తరింప చేయాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. మరి మనం విస్తరించాలి అంటే నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. దానికంటే ముందు 2 స్టెప్స్ ముందున్నాయి. అదేంటి అంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అప్పుడు విస్తరణ అనేది జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం ఒక్కసారి మనం చూడగలిగితే అక్కడ యేసు ప్రభువు ఆ పండుగలో చాలా చక్కని మాట ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయము 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. 24వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఎవరైతే విస్తరించబడాలనుకుంటున్నారో, ఏ కుటుంబంలో విస్తరణ జరగాలో, ఏ వ్యాపారంలో విస్తరణ జరగాలో, ఏ చేతి పనిలో విస్తరణ జరగాలో, విస్తరణ జరగాలి అంటే దేవుడు ఒక సూత్రం చెప్తున్నాడు. ఆయనను ఆరాధింపవచ్చిన వారందరికీ చెప్తున్న మాట. ఈరోజున మనం కూడా ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం కదా, మనతో కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే తప్ప అది ఎలాగో విస్తారంగా ఫలించగలుగుతుంది అని. అది ఒంటిగా ఉంటే ఒంటిగా ఉండదు కదా, అది ఒంటిగా ఉండి లోపలికి వెళ్ళిపోయి అది చచ్చిపోవాలి. చచ్చిపోతేనే అందులోంచి మొలకలు అనేవి వస్తాయి, విస్తారంగా ఫలిస్తుంది అని దేవుడు ముందుగానే ఆయన మరణం గురించి చెప్పాడు. అంత మాత్రమే కాదు, మనందరి కోసం కూడా మనం విస్తరించాలి, ఫలించాలి అంటే తప్పకుండా మొదట మనం ఫలించాలి. మనం ఫలించాలి అంటే చచ్చిపోవాలన్నమాట. ఆ విత్తనం ఎలాగైతే భూమిలో పడి చావకుండిన ఎడల అంటే ఆ విత్తనానికి ఉన్న స్వరూప స్వభావాలన్నీ కూడా సంపూర్ణంగా మారిపోవాలి. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, సాతాను అధికారం కింద ఉన్నాం. అప్పుడు మన ఇష్టానుసారంగా పాపం చేసాం, మన ఇష్టానుసారంగా మనం ఏదనుకుంటే అది మాట్లాడాం, ఏది అనుకుంటే అది తలంచాం. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అలా చేయడానికి వీల్లేదు కదా. మనందరం దేవునిలాగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశ కదా. మరి అలా చెయ్యాలి అంటే మనం చనిపోవాలి. మనం చనిపోతే తప్ప మనం ఫలించలేమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒంటిగా ఉన్న ఈ గింజ భూమిలో పడి చనిపోవాలి. తన స్వరూప స్వభావాలు అంటే పూర్తిగా ఆ దేవునికి ఇష్టమైన జీవితం వచ్చేయాలి. మనందరికీ తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయాల్సిన అవసరత లేదు, కానీ అందులో ఆత్మఫలాలు, శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాలు ఒకప్పుడు చేశాము, ఇప్పుడు శరీర కార్యాలన్నీ కూడా మనం చేయకుండా ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మ ఫలాన్ని ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోసేపు చూడండి, ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. కానీ బానిసగా వెళ్ళిపోయినా, శ్రమల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, అతను వెళ్ళిపోయిన తర్వాత అతను ప్రతి దాన్ని కూడా తీవ్రంగా తీసుకోకుండా చక్కగా దేవుని సహాయం తీసుకొని ప్రతిదాన్ని ఓర్చుకుంటూ సహిస్తూ ఆ సింహాసనం మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున జనాంగం అంతా కూడా అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒంటిగా ఉండి చచ్చిపోవాలంట. అంటే మన పాత స్వభావం పోవాలి, అలాగే క్రొత్త స్వభావం అనేది వచ్చేస్తే యోసేపు ఫలించడి కొమ్మ అని యాకోబు దీవించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి అంటే మన పాత స్వభావాలు పూర్తిగా పోవాలి. అప్పుడు మాత్రమే కొత్త చిగుర్లు బయటికి వస్తాయి. ఆ కొత్త చిగుర్లు కొత్త ఫలాన్ని ప్రజలకు అందిస్తాయి, మనకు అందిస్తాయి. అంత మాత్రమే కాదు, మనల్ని సృష్టించిన దేవుడికి కూడా మనం మంచి ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని అందించగలము. దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, మిమ్మల్ని విస్తరింప చేయాలనుకుంటున్నాను, మిమ్మల్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. మీ వ్యాపారంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో, మీ మానసిక జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే తప్పకుండా దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించాలి. చూద్దామా ఒక్కసారి మనం చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట ఇలాగూ రాయబడి ఉంది. ఏమని అంటే చూడండి,
అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి అని ఉంది. ఏమంటే ఫరో అనుకున్నాడు కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు, కానీ వీళ్ళందరూ కూడా గోషెని దేశంలో ఉన్న వీళ్ళందరూ కూడా విస్తరించడం మనం చూస్తూ ఉన్నాం. వారు శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఇశ్రాయేలులకి ఇంకా ఇంకా కష్టపెట్టేస్తున్నారు. ఎంత కష్టపెడుతున్నారంటే కనీసం ఇంటికెళ్ళి మాట్లాడలేకుండా, ఇంటికెళ్ళి భార్యాభర్తలు మాట్లాడకుండా, లేదా తల్లిదండ్రులు పిల్లలు సంతోషంగా గడపకుండా వారి యొక్క శరీరంలో ఉన్న ప్రతి సారాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. మానసికంగా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తూ ఉంది, వాళ్ళు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించారంట. అసలు ఎలా విస్తరించగలిగారు? అసలు ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం ఎలాగొచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే దేవుడు వారితోనే ఉన్నాడు. ఏమంటే దేవుని పిల్లలని ఎంత శ్రమ పెట్టాలనుకుంటే అంతగా వాళ్ళు ఫలిస్తారు. ఆ శ్రమల మధ్యలో కూడా వాళ్ళు ఇంకా ఇంకా దేవుడికి దగ్గరగా రావడం, దేవుని సహాయం తీసుకొని శ్రమను అలాగే కష్టాన్ని అధిగమించడం, వారి కుటుంబాలలో సంతోషం, ఆనందం, ఆప్యాయత, అనురాగం కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. లేదా సంతోషంగా లేకపోతే వాళ్ళు చక్కగా కాపురాన్ని చేయలేరు కదా. ఏమండి చూస్తూ ఉన్నాం, వాళ్ళు శ్రమ పెట్టిన కొలది కూడా దేవుడంట వాళ్ళు ఇంకా విస్తరించేలాగా దేవుడు చేశాడు. వాళ్ళు అనుకున్నారు శ్రమ పెడితే వారి కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోతారు, లేకపోతే ఇబ్బంది పడిపోతారు, వాళ్ళు ఇంకా దేవునికి దూరంగా అయిపోతారు, ప్రార్థన చేయరు, లేకపోతే ఏదో అనుకున్నారు. కానీ అదేది జరగకుండా దేవుడు చూసారా, శ్రమలు ఎక్కువయ్యే కొలది కూడా వాళ్ళు ఇంకా విస్తరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున వారే కాదండి, ఈ రోజున విశ్వాసులకు కూడా శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, విశ్వాసులకు కూడా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, బాధలు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే పౌలు గారు అంటారు, శ్రమ అయినా, వేదనైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు కదా. ఈ రోజున దేవుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. ఈరోజున విశ్వాసుల్ని శ్రమలు ఏమీ చేయలేవు, కానీ కొంతమంది విశ్వాసులు భయపడిపోతూ ఉన్నారు, ఆందోళన పడిపోతూ ఉన్నారు, టెన్షన్ పడిపోతూ ఉన్నారు, ఏం జరుగుద్దో అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన పిల్లల్ని అలాగే వదిలేసేవాడు కాదు, కానీ ఆయన పిల్లల పక్షంగా ఉండి అద్భుతంగా ఆశీర్వాదకరంగా విస్తరింప చేయగలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నేను అనుకుంటాను, ఇంకా ఇంకా శ్రమలు ఎక్కువవుతుంటే వాళ్ళు ఇంకా ఇంకా ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో, ఏమంటే వాళ్ళ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుందో, ఏమంటే కుటుంబం అంతా సంతోషంతో, ఏమంటే వాళ్ళకున్న గంట సమయం ఉందేమో, లేకపోతే 2 గంటల సమయం ఉందేమో, ఆ కొంచెం సమయాన్ని చాలా చక్కగా ఆనందంగా వాళ్ళు సంతోషంగా గడపగలిగారు. దేవుడు వారి గర్భఫలాన్ని దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు నా మాట శ్రద్ధగా వింటే, తప్పకుండా వాక్యాన్ని విని ఆ ప్రకారంగా చేస్తే, పాత స్వభావం అంతా పోయి కొత్త స్వభావం రాగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే గొప్ప దేవుడై ఉన్నాడు, విస్తరింపజేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ మాట ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, విశ్వాసులను శ్రమలు ఏమీ చేయలేవు. విశ్వాసులు శ్రమలకు ఆ రోజున భయపడలేదు. అపోస్తలుల దినాలలో ఉన్న విశ్వాసులు కూడా భయపడలేదు. అంటే విశ్వాసులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ శ్రమలను అధిగమించగలిగే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. చూడండి, దేవుడంట నీకు మేలు చేసి నిన్ను విస్తరింపజేస్తాను. నువ్వెక్కడుంటే ఇస్సాకు విత్తనం వేసి నూరంతలుగా ఫలం పొందాడు. ఏమంటే మన భూమి పంట విషయంలో, పశువుల విషయంలో, అలాగే వ్యాపారం విషయంలో, ఉద్యోగ విషయంలో, మన వ్యక్తిగత విషయంలో అదొక్కటే కాదు, కానీ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుదువుగాక అని యోహాను పత్రికలో మనం చూస్తాం కదా. ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే, ఆత్మలో వర్ధిల్లాలి అంటే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, చర్చికి వెళ్ళాలి. అదొక్కటే సరిపోదు. వాక్య ప్రకారంగా జీవించగలిగితే, ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటే సైమల్టేనియస్గా దేవుడు భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఆశ మనం విస్తరింప చేయబడాలి. ఎందుకంటే దేవుని రాజ్యం రావాలి. దేవుని రాజ్యం ఈ లోకమంతా కూడా ప్రతి ఒక్కరి మనస్సులో స్థాపన చెయ్యాలి అంటే తప్పకుండా మనం విస్తరించబడాలి. ఏమంటే ఆ రోజున అపోస్తలుల దినాలలో వాళ్ళని చెదరగొట్టారంట. చెదరగొడితే దేవుని వాక్యం ఇంకా ఇంకా ప్రబలంగా వ్యాపించినట్లుగా అపోస్తలుల కార్యాలలో మనం చూడగలం. కాబట్టి దేవుని చెప్పిన మాట విందాం, దేవుని వాక్యాన్ని పాటిద్దాం. తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సంఖ్యాకాండము 11:34 ఒకసారి చూస్తారా?
సంఖ్యాకాండము 11వ అధ్యాయము 34వ వచనం చదివితే, మాంసాపేక్షలుగా వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనం చదివితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనం చూడగలిగితే, అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు ఏమనంటే, విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో 40 ఏండ్లు బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుకొనుచున్నాము. విని కోపం పుట్టించారట. ప్రతిరోజు దేవుని వాక్యం విని, ఏమండి తల్లిదండ్రులు ఉపదేశాలు విని, చర్చిలో దైవజనుడు చెప్పే మాటలు విని, ఏమండి మనం కూడా చాలాసార్లు ఇలాగే విసిగిస్తూ ఉన్నామేమో. విని కోపం పుట్టించారంటే దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపించలేదు. అందుకనే వారి శవములు అరణ్యములో రాలిపోయాను. ఇందాక మనం చదివా, మాంసాపేక్ష కలిగిన వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. దేవుడేమో మిమ్మల్ని విస్తరిస్తానంటున్నాడు, మిమ్మల్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు, మిమ్మల్ని ఆ శత్రువుల నుంచి మీకు విడిపిస్తానంటున్నాడు. కానీ అరణ్యములో వారి శవాలు రాలిపోయి కనాను దేశం ఒక్కళ్ళిద్దరు మాత్రమే చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విస్తరించబడాలి అంటే అది ఆత్మ సంబంధమైన విషయమైనా, భౌతిక సంబంధమైన విషయమైనా, మానసిక సంబంధమైన విషయమైనా మనం విస్తరించబడాలి అంటే తప్పకుండా మనం ఫలించాలి అంటే చచ్చిపోవాలి, పాత స్వభావం పోవాలి, కొత్త స్వభావం రావాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుద్ది, అప్పుడు మాత్రమే మనం విస్తరించగలం అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథము, ఈ మాట చదివి మనం ముగించుకుందాము. 2వ సమూయేలు 24వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదివితే, అక్కడ ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా అని మనం చూస్తారా ఒక్కసారి? 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మనం ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞయగా, యోవాబు జనుల సంఖ్య ఎంతైనను నా ఏలినవాడవును రాజువునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయనుగాక. నా ఏలినవాడికి రాజువునగు నీకు ఈ కోరిక ఎందుకు పుట్టిందయ్యా అన్నాడు. చూసారా, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా దేవుడు వాళ్ళ సంఖ్యను దావీదును ప్రేరేపణ చేశాడంట. ఆ ప్రేరేపణ చేసి మొత్తం మీద తెగులు వచ్చింది. ఆ తెగులు చేత 70,000 మంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దానికి కారణం లేకపోలేదు. దేవుడికి ఇశ్రాయేలులు కోపం తెప్పించారు. ఇశ్రాయేలులు దేవుని మాట వినకపోవడం వల్ల, ఆయన కోపం తెప్పించడం వల్ల దేవుడు ఒక్క విషయంలోనే బాధపడతాడు. నా మాట వినండి, నన్ను నమ్మండి. మొదటి నుంచి దేవుడు చెప్పేది అదే, ఈ రోజున కూడా దేవుడు చెప్పేది అదే. ఒకవేళ కొన్ని సంవత్సరాలు మారినా అప్పుడు కూడా దేవుడు చెప్పేది ఇదే. ఎందుకంటే బైబిల్ మారదు కదా, దేవుడు మారడు కదా, ఆయన చెప్పేది అదే. మనం మాట వింటే, ఆయన మాట వింటే తల్లిదండ్రుల మాట వింటాం, తల్లిదండ్రుల మాట వింటే ఉద్యోగంలో బాస్ మాట వింటాం, చర్చిలో దైవజనుడు మాట వింటాం. తప్పకుండా మాట వినడం ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మాట ఎప్పుడైతే దేవుని మాట మన లోపలికి వస్తుందో మనకి వినటం వలన విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రతి విధమైన సమస్యను అధిగమించేలాగా చేసి, ప్రార్థనలో వాక్యములో ఎక్కువగా ఉండేలాగా చేసి, తప్పకుండా మన ఫలించేలాగా, అభివృద్ధి పొందేలాగా, విస్తరించేలాగా విశ్వాసము చేయగలదు. కాబట్టి ఈ రోజున దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు. ఆయన మనం నమ్మగలిగితే, ఆయన మాట వినగలిగితే, తప్పకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించగలిగితే, దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుడు విస్తరింప చేయగలడు. నీకు మేలు చేస్తాను, దీన్ని విస్తరింపజేస్తాను, నీ శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే చేయాల్సింది ఒక్కటే, దేవుని మాట విని శ్రద్ధగా
ఆ మాట ప్రకారంగా మనం చేయగలిగితే తప్పకుండా మనం ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, విస్తరిస్తాం. దేవుడు మనల్ని అలాగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. మమ్మల్ని దీవించాలని నాయన, మమ్మల్ని అభివృద్ధి చేయాలని, మమ్మల్ని ఇంకా విస్తరింప చేయాలని నాయన నువ్వు ఆశ కలిగి ఉన్నావు గనుక మీకు వందనాలయ్యా. మేము చేసే వ్యాపారాలు, మేము చేసే ప్రతి పని, మా చేతి పనిని కూడా దీవిస్తానని వాగ్దానం చేసావు. నీ మాట వినడం మాకు నేర్పించు, శ్రద్ధగా చేయడం మాకు నేర్పించు. మాలో ఉన్న అవిధేయత తీసివేయండి. ఆ రోజున ఇశ్రాయేలుని నాయన విని కోపం పుట్టించి అరణ్యంలోనే రాలిపోయారయ్యా. వాగ్దాన దేశాన్ని చూడలేకపోయారయ్యా. మేము అలా కాకుండా పరలోక రాజ్యము చేరేంత వరకు నీ మాట విని శ్రద్ధగా నిన్ను వెంబడించడానికి మాకందరికీ సహాయం చేయము. మా పాత స్వభావాన్ని తీసివేయండి. నేను నూతన స్వభావంతో మా హృదయాలను నింపుమని నీ కృపకు అప్పగించుకుంటూ చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని వారి కుటుంబాలను దీవించుము. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. ఈరోజు ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నాయన, వారి స్టడీస్లో తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటూ ఉన్నారేమో దేవా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వారందరినీ మీరు దీవించుము, ఆశీర్వదించుము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా. చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మీరు పొందిన అనుభూతులు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు మా కార్యక్రమాలన్నీ చూడగలరు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.